రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు మే 27, 2025 మంగళవారం. ఈరోజు మన మదనపల్లి మార్కెట్‌లో స్టాక్ ఎలా వచ్చిందనేది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. ఇక నిన్నటితో పోలిస్తే స్టాక్‌లో ఏ విధమైన మార్పులు వచ్చాయనేది తెలుసుకుందాం. ఇక నిన్న స్టాక్ ఏ విధంగా వచ్చిందో ఈరోజు కూడా అదే విధంగా వచ్చింది. స్టాక్ పెద్దగా మార్పు అయితే రాలేదనమాట. ఇంక ఈరోజు దిగుమతులు చూసుకున్నట్టయితే చూడండి, ఇది నేను రికార్డ్ చేసిన వీడియో ఎంతవరకు ఉన్నాయంటే దిగుమతులు మన మదనపల్లె మార్కెట్ నుంచి అమ్మచిరుమిట్ట వరకు ఒకటే దిగుమతే అనమాట. దిగుమతులు అయితే ఎటువంటి మార్పు రావడం లేదు. అంటే ముందు వారంతో పోలిస్తే ఇది చాలా తక్కువ అనే చెప్పొచ్చు. ముందైతే ఇంకా ఆర్కే టైల్స్ మార్ట్ వరకు ఉంటానున్నాయి, కానీ ఇప్పుడైతే కొద్దిగా తగ్గాయి దిగుమతులు. ఇది కూడా ఇప్పుడు వానల కారణంగా మళ్ళీ పెరగడం జరిగింది. సో ఈరోజు దిగుమతుల విషయానికొస్తే ఎటువంటి మార్పు రాలేదు కాబట్టి చూద్దాము ధర అనేది ఎలా వెళ్తదనేసి. ఇది నిన్న ఈవినింగ్ స్టాక్ అనమాట. 6 తర్వాత స్టాక్ వచ్చింటే, అంటే కొన్ని లేట్‌గా జరిగే మార్కెట్‌లకి లేట్‌గా ఆక్షన్ జరిగితే లేట్‌గా కూడా స్టాక్ వస్తదనమాట. సో అలా చూద్దాము. అలాగే టీఎన్ బండ్లు కూడా ఉంటాయి కదా, తమిళనాడు బండ్లు కూడా స్టాక్‌ని తీసుకెళ్ళడానికి. అవి కూడా ఎక్కడుంటాయనేది నేను మీకు చూపిస్తాను. ఇది ఈరోజు మన మదనపల్లి మార్కెట్‌లో దిగుమతి అప్డేట్. నెక్స్ట్ వీడియోలో ప్రైజెస్ అప్డేట్ ఉంటుంది. సో మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేసి సపోర్ట్ చేయండి. చూడండి, దిగుమతులు అయితే చాలా వరకు ఉన్నాయన్నమాట. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అసలు గ్యాప్ అనేది లేదు. వాళ్ళైతే 2, 3 అవర్స్ కాదు, 5 అవర్స్ వాళ్ళని అలానే వెయిట్ చేసి అక్కడే ఉంటారు వచ్చే వరకు. ఇది మార్కెట్ ఎంట్రన్స్ నుంచి లాస్ట్ వరకు ఉండడం రేర్‌గా జరుగుతది. కానీ ఇదైతే చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉంది. అసలు ఆగడం లేదనమాట ఈ దిగుమతులు అనేటివి ఎక్కువగా రావడం. సో చూద్దాము దిగుమతులు అనేటివి ఎప్పుడు తక్కువగా వస్తాయి, ధర అనేది ఎప్పుడు బాగా పలికి రైతులకి మంచి రోజు జరుగుతుందనేది చూద్దాము. నెక్స్ట్ వీడియోలో ప్రైజెస్ అప్డేట్ ఉంటుంది. మిస్ అవ్వకుండా చూడండి.